హలో నమస్తే వెల్కమ్ టు HM టు ది పాయింట్. దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబైలో 17,840 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను జనవరి 12న ప్రారంభోత్సవం చేశారు. దీనిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని పిలుస్తారు. ముంబైలో అటల్ సేతును ప్రారంభించిన మోదీ ఈ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. భూకంపాలను సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఈ వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లో ముంబై నుంచి నావీ ముంబైకి చేరుకోవచ్చు. 2016 డిసెంబర్లో సముద్రపు వంతెనకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన కృషికి గౌరవ సూచకంగా ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు. ఇది దేశంలోనే అత్యంత పొడవైన వంతెన. ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రాయగఢ జిల్లాలోని సెవ్రీ మరియు నవాషెవా ప్రాంతాలను కలుపుతుంది. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 2 గంటలుండేది. వంతెన నిర్మాణంతో కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇది మహారాష్ట్రలోని 2 అతిపెద్ద నగరాలను కలిపి ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేకి కూడా అనుసంధానించబడి ఉంది. అంతేకాకుండా అటల్ సేతు బ్రిడ్జ్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుందని అధికారులు తెలిపారు. ముంబై నుంచి గోవాతో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి కూడా ఈ బ్రిడ్జ్ లాభదాయకంగా ఉంటుంది. అటల్ సేతు బ్రిడ్జ్ 22 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల రహదారిని కలిగి ఉండగా సముద్రం పైన 16.50 కిలోమీటర్లు, భూభాగంపై 5.50 కిలోమీటర్లు నిర్మించారు. అయితే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ మీదుగా ప్రయాణించే వాహనాలకు స్పీడ్ లిమిట్ను నిర్దేశించారు. కార్లు, టాక్సీలు, తేలికపాటి మోటారు వాహనాలు, మినీ బస్సులు, 2 యాక్సెల్ బస్సులు ఈ వంతెనపై గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలి. వంతెన ప్రారంభంలో చివరిలో వాహనాల వేగ పరిమితి గంటకు 40 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ప్రమాదాల నివారణను దృష్టిలో ఉంచుకుని ఈ వంతెనపై బైక్లు, స్కూటర్లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ వంతెన మీదుగా రోజుకు 70,000కు పైగా వాహనాల రాకపోకలు సాగించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. బ్రిడ్జ్ పై వాహనాలు చెడిపోవడం వల్ల జరిగే ప్రమాదాన్ని నివారించేందుకు కృత్రిమ మేధ కెమెరాలను అమర్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ బ్రిడ్జ్ పై సౌండ్ వైబ్రేషన్లను తగ్గించడానికి, సముద్ర జీవులను రక్షించడానికి రివర్స్ సర్క్యులేషన్ రిగ్స్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇంకా నాయిస్ సైలెన్సర్లు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ టెక్నాలజీ పనిచేయనుంది. వంతెనపై లైటింగ్ సిస్టమ్ ద్వారా జల పర్యావరణానికి అంతరాయం కలగకుండా ఎకో ఫ్రెండ్లీ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అటల్ సేతు వంతెనపై ప్రయాణించే వాహనాల డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి బ్రిడ్జిపై నిర్దిష్ట వ్యవధిలో డిస్ప్లేలను అమర్చారు. తద్వారా వారు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాల గురించిన సమాచారాన్ని అందిస్తాయి. ఈ వంతెనపై ప్రయాణించే వాహనాలకు నిర్దిష్ట ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో కార్లకు 250, బస్సులు, మల్టీ యాక్సెల్ ట్రక్కులకు 1,180, 3 యాక్సెల్ ట్రక్కులకు 1,290గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 4, 6 యాక్సెల్ వాహనాలకు 1,850 వసూలు చేయనున్నారు. ప్రారంభంలో కార్లకు ₹500 టోల్ వసూలు చేయాలని మహారాష్ట్ర మెట్రోపాలిటన్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదించింది.